ముందుగా గాంధీ భవన్కి వెళ్దాం. సో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు, సిద్ధార్థ్తో మాట్లాడదాం. సిద్ధార్థ్, ఇక దాదాపుగా ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటి వరకు గల్లీ గల్లీ వాడవాడ బస్తీలలో తిరిగినటువంటి నేతలంతా కూడా ఎవరికి వాళ్ళు ఇళ్లకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చూసాం. సో ఆయన ఇవాళ మీట్ ద ప్రెస్ లో కానీ నిన్న ప్రెస్ మీట్ లో కానీ ఆయన సభలలో కానీ రోడ్ షోలలో కానీ ప్రధానంగా కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ అంటే రేవంత్ రెడ్డి అభివృద్ధి అంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ రౌడీయిజము అంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అంటే బీఆర్ఎస్ పార్టీ బుల్డోజర్లు అంటుంది. సో ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విజయ అవకాశాలు ఏంటి? సో ఓవరాల్ గా ప్రచారం మీద, గెలుపు అవకాశాల మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అంచనాలు ఏంటి? రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కానీ కాసేపటి క్రితం జరిగినటువంటి మీట్ ద ప్రెస్లో కానీ చాలా కాన్ఫిడెంట్గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఒక 30,000 మెజార్టీ వస్తుందని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానానికి వెళ్తుంది. బీజేపీకి డిపాజిట్లు రావు అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ పదే చెప్తా ఉన్నారు. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చాలా అత్యంత కీలకమైన ఎన్నిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇటు వస్తున్నటువంటి విమర్శలు, పార్టీని, ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సరిగా డీల్ చేయలేకపోతున్నారు అని ఇంటా బయట వస్తున్నటువంటి ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ఈ గెలుపుతోని వస్తున్నటువంటి విమర్శలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టొచ్చని రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇటు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ కూడా వాళ్ళు పదవులు చేపట్టిన తర్వాత వాళ్ళు ఎదుర్కోనున్నటువంటి మొదటి ఎన్నిక కాబట్టి వాళ్ళు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను చూస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి పదే 4 రోజులు ప్రచారం చేశారు, రోడ్ షోలు నిర్వహించారు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. దాంట్లో ఒక విషయాన్ని పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ రెండు ఏకమే కాంగ్రెస్ను డిమోరల్ చేసి కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ ప్రయత్నం చేశాయి, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేయబోతున్నాయి అనే విషయాన్ని రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ సూసైడ్ చేసుకొని మరి అవయవదానం చేసే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీఆర్ఎస్ ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా కిషన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి స్టార్ కంపెనీర్స్ ని, ముఖ్యంగా బండి సంజయ్ లాంటి నాయకుల్ని కానీ, బీజేపీలో అగ్రెసివ్గా ఉండేటువంటి అరవింద్ లాంటి వాళ్ళని కానీ, లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా అంటే బీజేపీకి డిపాజిట్ రాదని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నప్పటికీ కూడా సో గడిచిన ఒక 2-3 రోజులుగా రేవంత్ రెడ్డి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారు, అలానే బీజేపీ బీఆర్ఎస్ కొల్యూడేది అంటున్నారు. సో ఇంకా రకరకాల కామెంట్స్ బీజేపీ మీద చేస్తున్నారు. సో ఎందుకు అలాంటి కామెంట్స్ చేస్తున్నారు? బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? డిపాజిట్ రాదని చెప్తున్నప్పటికీ కూడా ఆ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? అంటే చాలా రోజుల నుంచి కిషన్ రెడ్డి కేటీఆర్ చెప్పినట్టు వింటున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారం. ఇక దాంతో పాటుగా బండి సంజయ్ లాంటి వ్యక్తి బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, బీజేపీ చాలా స్పీడ్గా ముందుకు పోతున్నప్పుడు కేసీఆర్ లేదంటే బీజేపీ నాయకత్వం అంటే కేంద్ర నాయకత్వం కలిసి బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా చేశారు. దాంతో బీజేపీ పూర్తిగా పడిపోయింది. అదంతా కేసీఆర్ కోసమే చేశారు అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని కానీ ముఖ్యంగా నగర అభివృద్ధికి సంబంధించి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ని కాకుండా చేస్తున్నది కిషన్ రెడ్డి అని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ. కేంద్రం కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే అంటే కేసీఆర్ ప్రభుత్వంతో పోలిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా పర్మిషన్లున్నా, నెగోషియేషన్స్ చేయాల్సి వచ్చినా కేంద్రం సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ కిషన్ రెడ్డి అడ్డుపడడంతో రాష్ట్రాభివృద్ధికి, ముఖ్యంగా నగరాభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. ఇటు మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించిన విషయం కానీ, ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి విషయం కానీ, 2వ దశ మెట్రోకి సంబంధించినటువంటి విషయం కానీ, ఇట్లా ఏ అంశానికి సంబంధించి ముందుకు వెళ్దామన్నా ఒక బ్యాడ్ బ్రదర్గా కేటీఆర్, కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ అంటే బీఆర్ఎస్ను గెలిపించడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ప్రధాన పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ గెలిచినప్పటికీ 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, 3వ స్థానంలో బీజేపీ ఉండి పూర్తిగా వాళ్ళకు డిపాజిట్లు కూడా రావని ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు. ఇప్పటికైనా ఇటు పొన్నం ప్రభాకర్ కానీ, మహేష్ గౌడ్ కానీ, మంత్రులు కానీ,
సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ విషయాన్ని పదే పదే చెప్తా ఉన్నారు. మీకోసం అంటే బీజేపీ కోసం కాకుండా బీఆర్ఎస్ కోసం ప్రయత్నం చేస్తుంది. దాంతో బీజేపీ పూర్తిగా ఇక్కడ వాష్ అవుట్ అవుతుంది. అయినప్పటికీ కేసీఆర్కి గురుభక్తిగా కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అనే విషయాన్ని పదే పదే చెప్తా ఉన్నారు. మొత్తానికైతే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ పోతుంది. బీజేపీకి డిపాజిట్లు రావు అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్పుకుంటారు. మొత్తం మీద ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అంచనా ఇది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామనేటువంటి ధీమా